హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. చాలా సింపుల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే చూపించేస్తాను. కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఏమీ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్. కొంతమందికి కొబ్బరి అవి వేస్తే డైజెషన్ అవ్వదు కదా, అలాంటి వాళ్ళకు ఈ విధంగా చేసుకుంటానండి. చాలా బాగుంటుంది. ఆ గుత్తి వంకాయ కూరకి ఏం మాత్రం తీసిపోకుండా ఉంటుంది టేస్ట్లో. ఈ విధంగా చేశారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. తింటూ ఉండే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. నేను ఎలా తయారు చేస్తానో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. తర్వాత కారానికి సరిపడా కారం వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను. చెక్క, లవంగాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, అలాగే మసాలాకు సరిపడా సాల్ట్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు సగం వేసేయండి. అలాగే 2 టమోటాలు 4 భాగాలుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్న ఒక 20 నుండి 25 గింజల వరకు మెంతులు వేయండి. తర్వాత గుప్పుడు వరకు కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. పక్కన పెట్టేసేయండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ విధంగా లోపలికి బాగా కూర్చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. లేత వంకాయలు తీసుకున్నారంటే బాగుంటుంది కర్రీ. అలాగే వంకాయలు చేదున్నాయో లేవో కూడా ఒకసారి చెక్ చేసేయండి. చేదున్నట్టు కూడా కొన్ని ఉంటాయి. అలాంటివి చేసుకుంటే కూర మొత్తం పాడైపోతుంది కాబట్టి ముందే చెక్ చేసుకోండి. కొంచెం తిన్నామంటే తెలిసిపోతుంది. వంకాయలన్నీ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని 1.5 గరిటె వరకు ఆయిల్ వేసాను. మరి గుత్తి వంకాయ కదా, కొంచెమన్నా ఆయిల్ ఎక్స్ట్రా ఉండాలి. ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్ కూరకు సరిపడా ఇప్పుడే వేసేసాను. కొద్దిగా పసుపు వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు చెక్క, లవంగాలు వేసాం కదా, క్వాంటిటీ మీరు తీసుకున్న వంకాయలు బట్టి, మసాలా బట్టి చెక్క, లవంగాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వేసుకున్నారంటే ఘాటు ఎక్కువ అవుతుంది. లేదు మాకు అసలు వద్దనుకుంటే పూర్తిగా స్కిప్ చేసి మిగతాటి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు వేగాయి కదా, వేగిన తర్వాత మసాలా మొత్తము కూర్చిపెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలు మొత్తం పెట్టేసేయండి. కొన్ని కట్ చేస్తూ ఉంటే హాఫ్గా కట్ అయిపోయాయి. వాటికి కూడా మసాలా పూసి పెట్టేశాను. నేనైతే 1/2 కిలో పైన 1/2 కిలో తక్కువ వంకాయలను అయితే తీసుకున్నాను. చిన్నవి తీసుకున్నాను. ఇంతకన్నా చిన్నవి అక్కడ లేవు. ఇంకా అవే లాస్ట్ చిన్నవి అనేసి అయితే అవి తీసుకొచ్చి అయితే చేస్తున్నాను. వంకాయలని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మనకి మసాలా మిగిలి ఉంటుంది కదా, కొంచెమైనా మిగిలి ఉంటుంది, సరిపోకుండా ఏం చేసుకోము. ఆ మసాలా మొత్తం వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి వంకాయలకు పట్టేలాగా. ఈ విధంగా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయలని మగ్గించుకోవాలి. మసాలా కూడా మగ్గి మనకి ఆయిల్ అనేది పైకి రావాలి. ఆ మసాలాల్లో వంకాయలు ఎప్పుడైతే బాగా వేగుతాయో తినేటప్పుడు వంకాయ టేస్టీగా ఉంటుంది. ఆ మసాలాతో గుత్తి వంకాయ తింటూ ఉంటే జ్యూసీగా అయితే భలే ఉంటుంది. మూత పెట్టేశాను. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మీకు వంకాయ అనేది బాగా లోపల వరకు కుక్ అయ్యి పైన మంచి కలర్ కూడా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో కన్నా కూడా కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే. అంతే, లేదు మీకు ఫాస్ట్గా కావాలంటే లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా మగ్గించుకుంటూ ఉన్నాను. మూత పెట్టేసి నిమిషానికి ఒక్కసారి కదుపుతూ ఉండాలి, లేకంటే మసాలా అనేది అడగంటేస్తుంది. దగ్గరే ఉండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. బాగా వేగిపోయాయి కదా మసాలా మొత్తము. వంకాయలు కూడా చూస్తున్నారు కదా బాగా మంచి కలర్ వచ్చేసాయి. ఈ విధంగా వేయించుకోవాలి కంపల్సరీగా. అప్పుడే మసాలా కూడా పచ్చి వాసన అనేది రాదు. వేగి మంచి కూర అనేది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. నేనైతే 2 గ్లాసులు నీళ్ళు వేసేసాను. మసాలా వేగిన తర్వాత గరిటెతో ఒక్కసారి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఫ్లేమ్ అనేది ఇప్పుడు కొంచెం పెంచుకోవచ్చు, నీళ్ళు వేసాం కదా. లేదు మీకు టైం ఉందంటే లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా అయినా ఉడికించుకోవచ్చు. ఒక్కసారి మధ్యలో అయితే మూత తీసి చూపిస్తున్నాను. ఇంకా కొద్దిసేపు ఉడకాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఆ పులుసు అనేది దగ్గరికి రావాలి, ఆయిల్ కూడా పైకి రావాలి. అప్పుడే మనకి కూర అనేది బాగుంటుంది. మూత పెట్టేసి ఇంకో కొద్దిసేపు ఉడికించుకున్నామంటే ఈ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది.
కొబ్బరి, పల్లీలు, నువ్వులు లేకుండా కూడా సూపర్గా ఉంటుంది గుత్తి వంకాయ కూర. మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది. అసలు కొంచెం వేసుకున్నారంటే చాలు ఈ కూర రైస్ మొత్తానికి సరిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ మసాలా గుత్తి వంకాయ కూర మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది కదా. నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయడమే. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.